హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే పొసెసివ్ సెంటెన్సెస్ ఇన్ పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాం ప్రీవియస్గా. ఇవే సెంటెన్సెస్ని క్వశ్చనరీగా ఎలా మార్చచ్చు ఇంటూ క్వశ్చన్స్, క్వశ్చన్ ఫామ్. ఇది చాలా సింపుల్. మనకు తెలుసు పర్సన్స్ సింగులర్లో ఏముంటాయి, ప్లూరల్లో ఏముంటాయి. అయితే ఈ విషయంకి వచ్చేసరికి పాస్ట్ టెన్స్లో హ్యాడ్ ఉపయోగించాం. సింపుల్గా ఏం చేయాలంటే హ్యాడ్ బదులు ఎక్కడైతే హ్యాడ్ వచ్చిందో హ్యాడ్ బదులు హ్యావ్ రీప్లేస్ చేయాలి. హ్యావ్ని ఉంచాలి, రాయాలి. ఇక ఈ పర్సన్స్ ముందు ఏ పర్సన్ అయినా ఈ పర్సన్స్ ముందు డిడ్ అనేది ప్లేస్ చేయాలి. ఇప్పుడు చూడండి, డిడ్ ఐ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్. పాస్ట్ టెన్స్లో డిడ్ యూ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్. డిడ్ హీ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్. డిడ్ షీ హ్యావ్ ఎ మ్యాంగో క్వశ్చన్. డిడ్ ఇట్ హ్యావ్ ఏ మ్యాంగో క్వశ్చన్. ఇక్కడ కూడా అంతే. డిడ్ వీ హ్యావ్ ఏ మ్యాంగోస్ క్వశ్చన్. డిడ్ యూ హ్యావ్ ఏ మ్యాంగోస్ క్వశ్చన్. డిడ్ దే హ్యావ్ ఏ మ్యాంగోస్ క్వశ్చన్. ఇది ఈ విధంగా మనం పొసెసివ్ సెంటెన్సెస్ అవి పాస్ట్ టెన్స్లో ఉంటే వాటిని ఏ విధంగా క్వశ్చన్ ఫామ్లోకి రాయాలి అన్నప్పుడు ఈ విధంగా రాయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా చాలామందికి ఈ వీడియో చేరేటట్లు సహాయపడండి. థ్యాంక్ యూ.